హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో అందరికీ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. సో మీరు వీడియో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మరి వీడియోలకు అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మన వీడియో ఏంటంటే సో బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేసింది. అలాగే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తాం, మహిళలకు ఒకరికి 2 చీరలు ఇస్తామంటూ మనకి తెలపడం అయితే జరిగింది. సో మరి దాని ప్రకారం చూసుకుంటే సో మరి అందులో బతుకమ్మ చీరలు అందరికి ఇస్తారా లేదా కొంతమందికి ఇస్తారా అని చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. అలాగే మనకి న్యూస్లో అయితే చాలా స్ప్రెడ్ అవుతుంది. సో బతుకమ్మ చీరలు అయితే అందరికీ ఇస్తలేరు. సో ఎవరికైతే మహిళా మండలి తరపున గ్రూప్స్ అయితే ఉన్నాయో మహిళలకు సో వారికి మాత్రమే చీరలు అయితే ఇస్తున్నారు. సో ఏ మహిళ అయితే మహిళా మండల గ్రూప్లో అయితే సభ్యురాలుగా అయితే ఉందో సో ఆ మహిళకి 2 చీరలు అయితే ఇస్తున్నారు. సో ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ 2 చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అలాగే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే చాలామందికి ఉన్న ప్రశ్న. సో మనకి లాస్ట్ ఇయర్స్ అయితే మనకి రేషన్ కార్డు చూసి ఇచ్చారు. సో మరి ఈ సంవత్సరం ఏంటి ఇలా పెట్టారు అని చాలామందికి ప్రశ్న ఉంది. అలాగే చాలామంది హేళన కూడా చేస్తున్నారు. సో ఇలా పెట్టడం ద్వారా కొంతమందికి వస్తుంది. సో ఎవరైతే మహిళా మండలి సంఘంలలో ఎవరైతే సభ్యురాలుగా ఉన్నారో సో వారందరికీ మాత్రమే వస్తుంది. సో మరి మా పరిస్థితి ఏంటి అంటూ చాలామంది అయితే ప్రశ్నలు వేస్తున్నారు. సో ఈసారి బతుకమ్మ చీరలు ఓన్లీ ఇంకా మహిళా మండలి సంఘంలో ఉన్న సభ్యురాళ్ళకి మాత్రమే. సో ఈ విషయంపై మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే 18 సంవత్సరాల నుండి ఉన్నాయో వాళ్ళందరూ మహిళా మండలి సంఘంలో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో సో వారికి మాత్రమే, జాయిన్ అవ్వని వాళ్ళకైతే చీరలు అయితే ఇవ్వడం లేదు. అలాగే ఇక్కడ మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంతమందికి రేషన్ కార్డు కలిగి ఉందో 18 ఇయర్స్ నిండి ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చారు. మరి ఈసారి అలా రేషన్ కార్డుతో పని లేదా అంటే సో ఈసారి రేషన్ కార్డుతో అయితే అసలే పని లేదు. సో డైరెక్ట్ మహిళా మండలంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రూప్కి మాత్రమే ఇస్తున్నారు. సో రేషన్ కార్డుతో మీకు సంబంధం లేదు. అలాగే 18 సంవత్సరాలు ఉండి మీరు మహిళా మండలి సంఘంలో లేకున్నా మీకు రాదు. సో ఇదన్నమాట మన ఈసారి వచ్చిన బతుకమ్మ చీరల పంపిణీ అన్నమాట. సో దీనిపై మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్గా న్యూస్లో అయితే చెప్పారు. మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఇంతవరకు మన ఛానల్ను చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఎందుకంటే నేను పెట్టే మంచి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది, వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న లైక్ ఇవ్వడం వలన వీడియో అయితే హైప్ అవుతుంది. అలాగే మన వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి, మీ సరౌండింగ్స్లో వాళ్ళకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. సో వారికి కూడా యూజ్ అవ్వచ్చు. అందరికంటే ముందు మీ ఫోన్లో మన వీడియో అప్డేట్ రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో ఇలా పెట్టగానే మీకు వీడియో అనేది అలా వచ్చేస్తుంది. సో ఇదన్నమాట వీడియో, ఇంతే, ఏం లేదు. ఈసారి బతుకమ్మ చీరల గురించి అయితే ఇదే క్లియర్ ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఏమి అప్డేట్ వచ్చినా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.